ముద్దలు ఊరికి దంచుకుంటే వస్తాయి. ఈ జల్ల పడుకొని బెల్లం పెట్టి దంచితే కానీ రావు. అందరికీ హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏకాదశి కదా, ఏకాదశికి పేలపిండి కొర్ర ముద్దలు చేస్తారండి. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేసేవాళ్ళు. ఇవి చూపిద్దామని ట్రై చేస్తున్నాము. ఇక కొర్రలు 16 గంటలు నానబోయాలండి. వీటిని 16 గంటలు నానబోసిన తర్వాత చక్కగా వీటిని వడకట్టుకోవాలి. ఇవన్నీ మనం వడపట్లో వేసుకునే కాదండి, డైరెక్ట్గా ఇలా ఈ గుడ్డలో వేసుకొని గుడ్డలో మూట కట్టేయాలి. ఒక చున్నీ తీసుకున్నా సరే చున్నీలో చక్కగా మూట కట్టాలి. ఈ మొత్తం నీళ్ళన్నీ ఒడిసిపోవాలి. ఇలా వడబుట్లో డైరెక్ట్గా వేసామనుకో కారిపోతాయండి. ఇలా శుభ్రంగా వేసి ఒక 10 నిమిషాలు మూట కట్టేయాలి. రాకుంటుంది అలవాట్లేదు. కొర్రముద్దలు ఊరికి రావండి, దంచుకుంటే కొర్రముద్దలు ఊరికి దంచుకుంటే వస్తాయి. ఈ జల్ల పడుకొని బెల్లం పెట్టి దంచితే కానీ రావు. ఈ కొర్ర ముద్దల కోసం నిన్న పోసాను 16 గంటలు కొర్రలు నాన్నిచ్చాను. అవి వడకట్టాను, తీసుకెళ్ళి కలబడి ఆ రోట్లో దంచామా, తీసుకొని వచ్చి చక్కగా జల్లెడ పెట్టేసుకొని వేపుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బెల్లం వేసుకొని దంచుకొని వచ్చాను. ఇదిగో నెయ్యి. ఈ నెయ్యితో ఈ కొర్ర ముద్దలు చేయాలి. ఎంత కష్టపడ్డానంటే ఈ కొర్ర ముద్దల కోసం, అమ్మో. ఎప్పుడన్నా మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు చేసినాయి కదా తినాలి అన్న ఆశతో చేశానండి. నిజం చెప్తున్నా, బాగుంటాయి అని. ఎంత కష్టమో అసలు ఇటు ముద్దలు చేయాలంటే, చాలా కష్టం. ఏదైనా కష్టపడితే వచ్చిద్ది అంటారుగా, ఒక్కరోజు తినడానికి ఎంత కష్టపడతాను. రాత్తా అమ్మయ్యా ఆపేసి ఎత్తా. ఇది ముద్దలు చేసాం కదా, ఇదిగో చూడండి. అది లడ్డు, బూందీ లడ్లాగా వచ్చింది. సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.